నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో వెలమ సంక్షేమ భవనం వెలమ కళ్యాణ మండపాన్ని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. చిరకాల వాంఛ అయిన భవనం నిర్మాణ కళ నెరవేరిందన్నారు మంత్రి. కొల్లాపూర్ని స్మార్ట్ టౌన్ గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు ఆయన. ఏ రంగమైనా రాణించాలంటే ఆలోచన విధానం నేను నాది అని కాకుండా మనది మనది అనే ఆలోచనతో ముందుకెళ్ళినప్పుడే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, అదే పునాది కాబట్టి మరి మన గతంలో ఉన్నటువంటి వాళ్ళను, గొప్ప వాళ్ళను మనం స్మరించుకుంటూ వాళ్ళ ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకుంటూ ఈ రోజున ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమం చేయాలని, అభివృద్ధి పరంగా కూడా చూసినప్పుడు మరి నేను ప్రస్తుతం చెప్పడం కరెక్ట్గా కాదు, నా నుంచి అయిన కాడికి నా చేతులు ఉన్నది చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. పేదరికం కారణంగా పిల్లలెవరూ విద్యకి దూరం కాకూడదు అన్నారు మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి కొల్లాపూర్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. చిన్నప్పటి రోజుల్లో కొల్లాపూర్లో నడుచుకుంటూ స్కూల్కు వెళ్లేవాళ్లమంటూ గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కళ్యాణ మండపాలు నిర్మించామని, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి వినియోగిస్తే విద్యార్థుల భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తుందన్నారు జూపల్లి రామేశ్వరరావు. భగవంతుడి అనుగ్రహం, మా అమ్మగారి గురించి సేవ చేసుకోవడం నాకు ఎంతో అదృష్టం. ఇది అమ్మగారి పేరు మీద పెట్టడం, అలాగే నాగర్ కర్నూలులో కూడా ఒక ఫంక్షన్ హాలు, జగిత్యాల్లో, సిద్దిపేటలో, సిరిసిల్లలో, కరీంనగర్లో ఎన్నో ప్రాంతాల్లో అమ్మగారి మీద ఇటువంటి కళ్యాణ ఫంక్షన్స్ పెట్టడం నాకు దొరికినటువంటి అదృష్టం. అదే కాకుండా దీని మీద వచ్చేటువంటి ఆదాయం, దీనిలో జరిగే కార్యక్రమాల మీద వచ్చే ఆదాయం, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉండే పెద్దలకు మనం ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్రయారిటీ. ఇప్పుడు మన మంత్రి గారు ఇందాకనే తెలియజేశారు. మనందరం కష్టపడి ఆ రోజుల్లో వసతి లేని సమయంలో పట్టుదలతో చదువుకొని అదే మనకు వెన్నెముకగా ఉండి ఈ స్థాయికి రావడానికి కారణమైనటువంటి దోహదమైనటువంటి విషయం అందరికీ తెలుసు. మనందరం గురుతర బాధ్యతగా భావించి ఇటువంటి అసోసియేషన్లో వచ్చే డబ్బు, తర్వాత కొంతమంది దాతలను సేకరించి ఈ మన కొల్లాపూర్ తాలూకాలో ఉండే అన్ని గవర్నమెంట్ స్కూళ్లను ఎలా స్ట్రెంథన్ చేయాలనేది ఆలోచిస్తే బాగుంటుంది.